41 ఉంది కదా, 38 హై నెక్ అడిగింది అక్క. హై నెక్కు ఫుల్ షోల్డర్ తీసుకుంటాము, 7 ఫుల్ షోల్డర్. ఆర్మోల్ వచ్చేసి 9 ఉంది. ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి 6.5 తీసుకున్నాము. లైన్ వేస్తాము 9 ఆర్మోల్ కాడికి. చెస్ట్ వచ్చింది అంటే బ్లౌజ్ కంటే ఇక్కడ అయితే చూసుకున్నా కూడా నీకు తెలిసిపోతుంది. 6.5 వచ్చింది చూడ. చెస్ట్ 19 అంటే దాంట్లో సగం. చెస్ట్ లూజ్ కూడా బ్లౌజ్ కంటే ఇంచు ఎక్స్ట్రానే ఉంటుంది, 2 ఇంచులు ఉండాలి ఎక్స్ట్రా. ఎక్కువ లూజ్ తీయలేదు, సేమ్ పెడుతున్నాం డ్రెస్ మెజర్మెంట్ కాబట్టి. 19 అంటే 2 భాగాలు 19. 10 20 అనుకో, 10 పెట్టినాం మనం. 10 పెట్టినాం మేడం. బెస్ట్ వచ్చేసి కట్స్ తీసుకోవాలా? కట్స్ కిందన, కట్స్ పైన? 17 కట్స్ పైన వేస్ట్. ఎంత? 17. 9 18 పెట్టినాం. 18 పెట్టినా. 17.5 ఉంది, 18 పెట్టేసినాం. 9 18. ఇప్పుడు వచ్చేసి 11 పెట్టినాం. దీనిపైన 1 ఇంచు లూజే పెట్టినాం. సైడ్ కట్ వచ్చేసి 21 సైడ్ కట్ పైన నుంచి తీసుకున్నాము. 21 కానీ సైడ్ ఇక్కడ సైడ్ ఫోల్డింగ్ లేకి కొంచెమే తీసుకోవాలి. ఎక్కువ తీసుకోవాలా? ఇది నీట్గా రాదు, ఇట్ట ఫినిషింగ్ అనేది రాదు. హై నెక్ మేడం 3 తీసుకుంటాను. 3 తీసుకుంటాను. 3 పెట్టాలా? బ్యాక్ అవుతుంది. బ్యాక్ 5 అయితే 6 పెట్టు, తగ్గించు. ఫ్రంట్ బ్యాక్ ఒకే లెవెల్ పెట్టాలా? ఎక్కువ తక్కువ పెట్టాలక? అలా ఫ్రంట్ కొంచెం ఫ్రంట్ కొంచెం. ఇప్పుడు హై నెక్కి ఏదైనా డిజైన్ వస్తుందా? సైడ్ ఇట్ ఏదైనా పెట్టుకోవచ్చు అక్క, అప్పుడే ఆడదిప్పుతుంది. బాగుంది ఇంకా బ్యాక్ సైడ్ పెట్టినారు కూడా 5.5 6 పెట్టినాక బ్యాక్ ఫ్రంట్ రెండు ఒకటే కూడా లెఫ్ట్ ఫ్రంట్ ఇంకా తగ్గించిన లూజ్ ఎక్కువ అవుతుందని. ఓన్లీ మెడ తీసుకోవాలి అంతేనే కదా, అక్కడే అవసరం కాదు. ఇది మిగిలిందే ఫాల్స్ పెట్టుకోవచ్చు కదా, మిగిలింది మిగిలితే కదా ఫాల్ పెట్టుకోవచ్చు. మిగిలింది జాయిన్ చేసుకో. నాకు నువ్వు 10 పెట్టమని పెట్టుకొచ్చి చూడు హ్యాండ్ ఎంత మేడం పొడుగు? 2.5. క్యాన్వాస్ నెక్ ఎంత తీసుకోవాలా? అది 5 వీటితో 1.5 కదా, మర్చిపోయినా.
280 బండి లేదు బా అది స్టార్ట్ కాల చేసి దీనికి జాయిన్ చేసుకోవాలి. కింద వచ్చేసి పైపింగ్ వేసుకోవాలి. ఇట్లా కూడా వేసుకోవచ్చు మేడం పెయిన్గా.